ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. భక్తులందరికీ నమస్కారం. కథామృతంలో వస్తుంది. ఒకసారి మహేంద్రనాథ్ గుప్తా మొదటిసారిగా వెళ్తున్నప్పుడు అడుగుతాడు. మొదట్లో రామకృష్ణ అడుగుతాడు, ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి అని అడుగుతాడు. అందుకు రామకృష్ణుడు చెప్పారు, నువ్వు నీ కర్తవ్యాలన్నీ నిర్వహించు, అయితే మనసును మాత్రం భగవంతుడి మీద నిలుపు. నువ్వు భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు అందరితోనూ ఉంటూ వాళ్ళందరినీ బాగా సేవించు. వాళ్ళందరూ నీ వారే అన్నట్లుగా వారిని సేవించు. అయితే వారెవరు నీకు చెందినవారు కాదు అని మట్టు నువ్వు నీ హృదయంలో తెలుసుకొని ఉండు. నీ కుటుంబం యొక్క విషయాలన్నీ నీకు చెందినవి కాదు, అవన్నీ ఆయనకు చెందినవి. నువ్వు ఆయన సేవకుడిగా ఆయన ఆదేశాలు పాటించడానికి నువ్వు అక్కడ ఉన్నావు. ఈ విధంగా భావన దృఢమైనప్పుడు అప్పుడు నీదంటూ చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అమ్మ శారదాదేవి కూడా చెప్పింది, నీ కుటుంబాన్ని నువ్వు నీ నీ కుటుంబము నువ్వు భగవంతునికి చెందినది అని భావించుకో. అందరి పట్ల నువ్వు నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించు. అయితే నీ ప్రేమను మాత్రం నువ్వు భగవంతునికే ఇవ్వాలి. ప్రాపంచిక జనుల పట్ల ప్రేమ అది ఎప్పుడూ దుఃఖాన్ని కొని తెస్తుంది. రామకృష్ణుడు చెప్పారు, ధనవంతుడి ఇంట్లో ఒక ఆమె పని మనిషి పని చేస్తావు. ఆమె గ్రామం నుంచి వచ్చి పట్టణంలో ధనవంతుడి ఇంట్లో పని చేస్తావు. ఆమె ఇక్కడ పట్టణంలో పని చేస్తున్నప్పటికీ ఆమె ఆలోచనలు ఎప్పుడు గ్రామంలో తన ఇంటి మీదనే ఉంటుంది. ఆమె తన యజమాని పిల్లలను నా రాముడు, నా హరి అని ప్రేమతో పెంచుతూ ఉంటుంది. అయితే వాళ్ళెవరూ తనకు చెందిన వాళ్ళు కాదని ఆమెకు తెలుసు. అదేవిధంగా నువ్వు నీ బిడ్డలకు సంరక్షకుడిగా ఉండు. వాళ్లకు నిజమైన తండ్రి భగవంతుడే. ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు. నీతి సక్రమంగా లేని స్త్రీ ఆమె ఇంట్లో తన పనులన్నీ చేస్తున్నప్పటికీ ఆమె మాత్రం మనసులో ఎల్లప్పుడూ తన ప్రియుడు గురించే తలపోస్తూ ఉంటుంది. అదేవిధంగా నువ్వు నీ యొక్క కర్తవ్యాలు నిర్వహిస్తూ నీ మనసును మాత్రం భగవంతుని మీద నిలపాలి. పిల్లవాడు స్తంభం చుట్టూ పరుగులు పెడుతూ ఆటలాడుతూ ఉంటాడు. అప్పుడు వాడి దృష్టి ఎక్కడ ఉంటుంది? స్తంభం మీద ఉంటుంది. లేకపోతే వాడు కిందకి పడిపోతాడు. అలాగే భగవంతుని మీద మనస్సు పెట్టి నువ్వు నీ కర్తవ్యాలు నిర్వర్తించు. అప్పుడు కిందకు పడే పతనమయ్యే అవకాశం ఉండదు. నీరు పడవలో ఉండొచ్చు కానీ పడవ నీటిలో ఉండొచ్చు కానీ నీరు పడవలో ఉండకూడదు. అదేవిధంగా మనం సంసారంలో ఉండవచ్చు, అయితే సంసారం పట్ల సంసారికత మన మనసులో ఉండకూడదు. గృహస్థు అంటే గృహములో ఉండేవాడు గృహస్థు, సమస్య లేదు. అయితే ఆ సమాసం మారి ఎవనిలో అయితే గృహము అంటే ఎవని మనసులో అయితే గృహము ఉంటుందో వాడు గృహస్థు అంటే అప్పుడు దానితోనే అన్ని కష్టాలు వస్తాయి. సాంసారిక జీవనము ఆధ్యాత్మిక జీవనానికి అడ్డంకియా అంటే దానంతకు దానిలో అదేమి అడ్డంకి కాదు. అదే భార్యాభర్తల మధ్య ఆ ప్రాపంచిక ఆసక్తి ఉన్నట్లయితే అది అడ్డంకిగా ఉంటుంది. అయితే వాళ్ళిద్దరూ అలా కాకుండా ఒకరిలోనొకరు భగవంతుని చూస్తున్నట్లయితే అప్పుడు అది అడ్డంకి కాదు. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంటారు. అంటే దృష్టిని జ్ఞానమయం చేసి జగత్తులో సర్వము జగత్తులో బ్రహ్మమయంగా దర్శించాలి అని. ఉత్తరాఖండ్లో ఒక సాధువు ఇంకొక సాధువును కలిసినప్పుడు అడుగుతాడు, దర్శన్ సాఫ్ హై క్యా అని. అంటే దర్శనం సవ్యంగా ఉందా అని. అంటే విషయం ఏమిటంటే సర్వము
నువ్వు ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నావు అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ నామరూప జగత్తు వెనుక ఉన్నటువంటి భగవతత్వాన్ని దర్శించాలి. అదే నిజమైన దర్శనం. జనులు మందిరాలకు వెళ్ళి భగవంతుని దర్శిస్తారు. అయితే మనం అన్ని విషయాల వెనుక ఉన్న భగవంతుడు, నేల మీద పడి ఉన్న ఒక చాప వెనుక ఉన్న భగవతత్వాన్ని కూడా దర్శించాలి. రామకృష్ణ జీవితంలో ఒక సంఘటన వస్తుంది. ఒక ఆవిడకు తన మేనల్లుడి మీద ఎంతో ప్రేమ. దాని కారణంగా అది ఆమెకు ఆధ్యాత్మిక జీవితంలో అడ్డంకిగా మారింది. సో ఆమెకు రామకృష్ణుడు చెప్తాడు, నువ్వు నీ మేనల్లుడిని సేవించేటప్పుడు బాలగోపాలుడిని సేవిస్తున్నట్లు భావించుకో అని. సో ఆ విధంగా ఆమె చేయడం వల్ల ఆమెకు తొందరలోనే మంచి ఆధ్యాత్మిక ప్రగతి లభించింది. సారా బుల్ అని అమెరికా దేశ భక్తురాలు ఒక ఆమె ఉండేది. ఆమె వివేకానందునికి అమెరికాలో ఎంతో సహాయం చేసింది. ఆయన వర్క్ను ఆర్గనైజ్ చేయడానికి బాగా సహాయం చేసింది. ఆమెకు స్వామి శారదానందజీ ఒక ఉత్తరంలో రాశారు, మీరు మీ మనవరాలని సేవించేటప్పుడు మీ ఇష్టదైవాన్ని సేవిస్తున్నట్లు భావించుకోండి. ఆమెకు తిండి పెట్టేటప్పుడు మీ ఇష్టదైవానికే తిండి పెడుతున్నట్లు భావించుకోండి. అలా ఆ విధంగా భావిస్తూ ఉండండి. ఆమె చేసే ధ్యానము మరియు మనవరాలి కొరకు ఆమె చేసే సేవ అవి రెండు వేరు వేరు కాదు, అవి రెండు ఒకటే అని రాశాడు ఆయన. బట్టల దుకాణంలోకి వెళ్ళినప్పుడు మనము అక్కడ ఉన్నవాళ్ళు ఆ బట్టలన్నీ మడతలు విప్పి చూపిస్తాడు అందరికి, కస్టమర్స్కు అన్ని బట్టలు బాగా చూపిస్తాడు. అలా అంతా అన్ని చూపించిన తర్వాత కస్టమర్ ఏమి కొనకుండా బట్టలు కొనకుండా వెళ్ళిపోతే అప్పుడు ఆ దుకాణం వాడికి బాధ కలుగుతుంది. బట్టలు చూపిన వాడికి బాధ కలుగుతుంది. అయితే ఆ దుకాణం వాడు ఆ కస్టమర్లో కనుక భగవంతుని చూసి ఆ భావనతో ఆ పని చేసి ఉంటే అప్పుడు అతడికి అటువంటి బాధ కలగదు. భగవంతుని కొరకు మనం వ్యాకులత కలిగి ఉండాలి. పిల్లవాడు తన ఆట వస్తువులతో ఆడుతూ ఉన్నంతసేపు తల్లి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అయితే పిల్లవాడికి ఆటలో మోజు తీరిపోయి తల్లి కొరకు ఏడిస్తే అప్పుడు తల్లి చేస్తున్న పనిని ఆపి వచ్చి పిల్లవాడిని తన ఒడిలోకి తీసుకుంటుంది. అదేవిధంగా మనము భగవంతునిలో ప్రపంచంలో ఆట వస్తువులతో ఆటలాడుతున్నాం. ఏమిటి ఆ ఆట వస్తువులు? సంపదలు, విషయ సుఖాలు, ఇవన్నీ. వీటినితో మనము బిజీగా ఉన్నాం. అందువల్ల భగవంతుడు మన దగ్గరికి రావడం లేదు. మనం ఈ ఆటలో అలసిపోయి భగవంతుడి కొరకు వ్యాకుల పడితే అప్పుడే ఆయన దర్శనం లభిస్తుంది. స్వామి తుర్యానందజీ చెప్పాడు, చూడండి, మనకు ఆధ్యాత్మిక జీవనం అనేది కేవలం ఒక నోటి మాట. ఏదో కాసేపు జపము, కాసేపు ధ్యానము, అంతే. దాని ద్వారా ఏమీ జరగదు. హృదయంలో భగవంతుని కొరకు ఆర్తి తపన ఉండాలి. తీవ్రమైనటువంటి వేదన ఉండాలి. దర్శనం కలగకుంటే జీవితమే వెళ్ళిపోతుందేమో అన్నట్లు ఉండాలి. అప్పుడే నీకు ఫలితం లభిస్తుంది. భగవంతుడు మనకు అత్యంత సన్నిహితుడు. ఆయన మన హృదయంలోనే ఉన్నాడు. ఆయనతో పోల్చుకుంటే మిగతా వస్తువులు, బయటి వారు అవన్నీ పరాయి. సార వస్తువు మన హృదయంలోనే ఉంది. అయితే మన మనస్సు ఎంత బహిర్ముఖం అయిందంటే అంతరంగాన ఉన్న సార వస్తువుని కనుక్కోలేకుండా పోతుంది. భగవంతుడు మన హృదయంలో ఉన్నటువంటి అంతర్యామి. ఆయన మన మనసులో ఉన్నటువంటి ఆర్తి తపనలను చూస్తాడు. నువ్వు ఎంతసేపు ధ్యానం చేస్తున్నావో అని చూడడు. నీ మనసులో ఎంతటి ఆర్తి తపన ఉన్నది అది చూస్తాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ మన వారు కాదు. భగవంతుడు ఒక్కడే మనవాడు. ఆయనతోటి మన సంబంధమే శాశ్వతమైన సంబంధం. గీత యొక్క సారాంశం ఏమిటి? గీత గీత అని 10 సార్లు ఉచ్చరిస్తే ఏమొస్తుందో అది.
ఏమొస్తుంది? తాగి తాగి అని వస్తుంది. అంటే త్యాగము త్యాగము అని. అంటే గీత యొక్క సారాంశం ఇదే, త్యాగము చెయ్యాలి అని. త్యాగము చేయడం అంటే అందరూ సన్యాసులు కావాలని ఏమీ లేదు. అయితే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను తప్పకుండా కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ భగవంతుని కొరకు అన్వేషణ చెయ్యాలి. బాహ్య సన్యాసం అవసరం లేదు. అయితే సాధకులు అందరూ అంతరంగాన సన్యాస లక్షణాలను తప్పకుండా అలవర్చుకోవాలి. ఒకసారి ఒక భక్తుడు స్వామి బ్రహ్మానందజీ దగ్గరికి వచ్చి చెప్పాడు, మహారాజ్, మీరు ఎంతో గొప్పవారు. మీరు ప్రాపంచిక సుఖాలను వదిలిపెట్టి సన్యాసి అయ్యారు అని. అందుకు స్వామి బ్రహ్మానందజీ ఆ భక్తుడికి ఇంకా బాగా వంగి నమస్కారం చేసి, నేనేదో వజ్రం కొరకు గాజు పెంకులను వదిలిపెట్టాను. మీరు మాత్రము గాజు పెంకుల కొరకు వజ్రాన్ని వదిలిపెట్టారు. మీరు చేసిన త్యాగమే ఉన్నతమైన త్యాగము, పెద్ద త్యాగము అని చెప్పాడు. ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులు ఇవన్నీ అల్ప విషయాలు. వీటిని వదిలిపెట్టి భగవంతుని కొరకు త్యాగము చేయడంలో ఆశ్చర్యం ఏముంది? అనంత ఐశ్వర్య సంపన్నుడైన భగవంతుని వదిలిపెట్టి అల్ప విషయాల వెంబడి వెళ్ళడం, ఇదే అతి పెద్ద విచిత్రమైన త్యాగము అని చెప్తారు. భగవంతుడి పట్ల భక్తి ఎలా కలుగుతుంది అంటే ప్రార్థన, ధ్యానము, ఆధ్యాత్మిక సాధనలు చేయడము, దాని ద్వారా భగవంతుని పట్ల భక్తి పెరుగుతుంది. శరీరం కొరకు మనము మంచి పౌష్టికాహారము ఇస్తాం, చెడు ఆహారం ఇవ్వం, జాగ్రత్తగా ఉంటాం. అదేవిధంగా మనసుకు కూడా మనము ఉన్నత ఆలోచనలు, ఉన్నత లక్ష్యాలు ఇవన్నీ ఇవ్వాలి. చెడు ఆలోచనలు, చెడు సావాసాలు ఇవ్వకూడదు. భగవంతుని పట్ల మనం ఒక్క అడుగు వేస్తే చాలు, ఆయన మన వైపు 10 అడుగులు వేస్తాడు అని చెప్తారు. అదే గిరీష్ చంద్ర ఘోష్ చెప్పాడు, నేను ఆ ఒక్క అడుగు కూడా వేయలేదు, ఆయనే నా దగ్గరికి వచ్చాడు, అడుగులు వేసుకుంటూ నా దగ్గరికి వచ్చాడు అని చెప్పాడు గిరీష్ ఘోష్. భగవంతుడు మనల్ని మన అజ్ఞానంలోంచి విడుదల చేయలేడా? ఆయన తలుచుకుంటే విడుదల చేయలేడా అంటే తప్పకుండా చేయగలడు. అయితే ఏమిటంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. మనల్ని మన ఇష్టం లేకుండా ఆయన మన విషయంలో జోక్యం చేసుకోడు. మనము మన యొక్క అజ్ఞానాన్ని, కోరికలను పట్టుకొని ఉన్నంత కాలము ఆయన మన దగ్గరకు రాడు. మనం మన కోరికలన్నింటినీ ఆయన వైపుకు మరలిస్తే అప్పుడే ఆయన వస్తాడు. మూడు విషయాల యొక్క దయ లభించింది, అయితే ఒక్క విషయం యొక్క దయ లభించలేదు, దాని కారణంగా సిద్ధి లభించడం లేదు అంటారు. ఆ 3 విషయాలు ఏమిటంటే కృష్ణుడు, గురువు మరియు వైష్ణవుడు, ఈ ముగ్గురి యొక్క దయ లభించింది. అయితే ఒక్కటే ఏమిటి? మనస్సు యొక్క దయ లేనందువల్ల మనకు సిద్ధి లభించడం లేదు అని చెప్తారు. భగవంతుడి దయ కోసం ప్రార్థన చేయడం మంచిదే, కానీ దానికంటే ముఖ్యమైనదంటే మనకు మన మనస్సు యొక్క దయ కూడా ఉండాలి. కొంతమంది అంటారు, మాకు సంసారంలో ఎన్నో కర్తవ్యాలు, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, దాని కారణంగా మాకు ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి సమయం లభించదు అంటారు. అయితే మనసుంటే మార్గం లేదా అని చెప్తారు. మనకు అన్ని పనులు చేయడానికి మనకు సమయం లభిస్తుంది, అయితే ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి మాత్రం మనకు సమయం లభించదు. సో నిజమైనటువంటి ఇచ్ఛా సంకల్పం ఉంటే తప్పకుండా సమయం కూడా లభిస్తుంది. పోతన భాగవతంలో వస్తుంది, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మొక్కు శిరము శిరము, విష్ణు నాకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఈ విధంగా అన్ని అవయవాలతో శ్రీపతిని సేవించని శరీరం శరీరం కాదు, అది గాలి నిండిన కొలిమి తిత్తి మాత్రమే అన్నారు పోతనామాత్ర. మన ఈ జీవితాన్ని కనుక ఈ ఆధ్యాత్మిక లక్ష్యం కొరకు వినియోగించినట్లయితే మరి దాని ప్రయోజనం ఏమున్నది? పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా,
విశ్వదాభిరామ వినరవేమ. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.